ఓకే అండి, మరి ఆలు 65 చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. హరీష్ రెడీయా? yes సో పన్నీర్ మాల్వాని కదా మీరు చెప్పింది. పన్నీర్ మాల్వాని కర్రీ. ఓకే మరి పన్నీర్ మాల్వాని కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ మాల్వాని కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ తురుము 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్. పన్నీర్ మాల్వాని కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. హరీష్ స్టార్ట్ చేద్దామా? సో ఈ పన్నీర్ మాల్వాని ఎక్కడ రెసిపీ? ఇది మహారాష్ట్ర రెసిపీ మ్యామ్. యాక్చువల్లీ డ్రై రోస్ట్ చేయాలి. వెండు మిరపకాయలు, మేథీ సీడ్స్, కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు, ఇంతేనా? ఈ మూడేనా? ఈ 3 డ్రై చేసి లాస్ట్ లో గ్రేటెడ్ ఆనియన్ వేయాలి. సో ఇప్పుడు మనం అసలు ఆయిల్ యూజ్ చేయట్లేదు కదా ఈ కర్రీకి, అంటే దీనికి అసలు యూజువల్ గా ఆయిల్ యూజ్ చేయరా? అవసరం లేదు. ఓకే, ఇవి బ్రౌన్ అయిపోయాయి కదా, గ్రేటెడ్ ఆనియన్స్. ఓకే, సో ఉల్లిపాయ సన్నగా తురిమేసి వేసేసుకోవాలా? ఓకే, అండ్ ఇవి గ్రైండ్ చేసి అక్కడ మిక్సీ జార్ అట్టుంది. సో ఇది మహారాష్ట్ర డిష్. మహారాష్ట్రలో మాల్వాని అంటే ఇట్స్ రెడ్ చిల్లీతో చేసే పేస్ట్. ఆ పేస్ట్ కర్రీ బేస్ గా వాడతారు. ఓకే, సో అయితే మనం అయితే మాల్వాని పేస్ట్ అనేది మనకి మెయిన్. ఇందులో చికెన్ యాడ్ చేస్తే చికెన్ మాల్వాని అవుతుంది, పన్నీర్ యాడ్ చేస్తే పన్నీర్ మాల్వాని అవుతుంది, వెజిటేబుల్స్ యాడ్ చేస్తే వెజ్ మాల్వాని అట్లా. సో ఈ పేస్ట్ మనకి మాల్వాని అనేది పేస్ట్. ఓకే, ఇందులో కొద్దిగా కొబ్బరి తురుము, దెన్ గ్రైండ్ చేయాలి. సాల్ట్ అది ఏం అక్కర్లేదా? అవసరం లేదు, వాటర్ పోసి గ్రైండ్ చేయాలి. ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలా? ఫైన్ పేస్ట్. ఫైన్ పేస్ట్ రావాలి. ఓకేనా? ఇంకొంచెం కావాలా? ఓకే, సో మీకు ఎలా కావాలో అలా పేస్ట్ చేసేసుకోండి ఫైన్ గా. సో సరిపోతుందా హరీష్? మెంతులు కొంచెం బాగానే ఎక్కువ వేసాం కదా, సో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సో మనకి ఎవరికైనా ఆయిల్ కావాలంటే ఈ స్టేజ్ లో కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కానీ అక్కర్లేనప్పుడు అక్కర్లేకుండా చేసుకోవడమే బెటర్ కదా, ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయిల్ అనేది కంపల్సరీ వేస్తూ ఉంటాం మనము. సో ఇలాంటి వాటిల్లో అక్కర్లేదు. సో ఇది ఏ సెమిస్టర్ లో రెసిపీ? యాక్చువల్లీ ఇది మా సెమిస్టర్ లో ఏం కాదు, నేను బయట నుంచి పర్సనల్ గా. మీకు ఇది కాలేజ్ లో నేర్పించలేదా? ఓహో, సో ఇది మీ ఇంట్రెస్ట్ కొద్ది మీరు నేర్చుకున్న వంట అన్నమాట అయితే. ఓ నైస్. ఇన్ దిస్ వి హావ్ టు యాడ్ పన్నీర్. ఓకే, ఇది కాంబినేషన్ దేనికి? రోటీసా లేకపోతే రైసా? రోటీస్. ఓకే, ఒక 5 minutes బాయిల్ కానివ్వాలి. సో ఆ గ్రేవీలో అది కుక్ అయితే సరిపోతుంది పన్నీర్. ఓ, సో అంటే మీ కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఆబ్వియస్ గా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందేమో కదా? డిఫరెంట్ ట్రై చేయాలని. కొంచెం ఏమైనా టఫ్ గా అనిపించిన రెసిపీస్ ఏమైనా ఉన్నాయా కాలేజ్ అంటే ఇప్పుడు నేర్చుకునే ప్రాసెస్ లో? చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే ఏ రకంగా టఫ్, లైక్ ఇంగ్రీడియంట్స్ వైజ్ గానా లేకపోతే? ఇంగ్రీడియంట్స్ వైజ్ గా మన వర్క్ ఎఫెక్ట్, మనం చేసే టైమింగ్ తెలియడం. ఓ టైమింగ్, అవును టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బేకరీలో అయితే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లవర్ ఈక్వల్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు. ఇది సో యాక్చువల్ గా పేస్ట్ లో వేసేసుకున్నా పర్లేదేమో కదా, ఎందుకంటే పేస్ట్ లో వేసుకుంటే కూడా మనకి ఇప్పుడు పన్నీర్ ఫైనల్ గా పన్నీర్ ఒకటే యాడ్ చేస్తాం కదా, లేదంటే ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోవచ్చు. ఇది ఎలా కన్సిస్టెన్సీ? ఇలా గ్రేవీ ఇలాగే ఉంటుందా, దగ్గరికి ఏమైనా రావాలా? గ్రేవీ ఉంటుంది. ఓకే, సో మనకి ఇంకా ఎంత కావాలంటే దానికి తగ్గట్టు మనం గ్రేవీ ఈ పేస్ట్ చేసుకోవటమే మన కన్సిస్టెన్సీ. ఓకే, ఇలా ఆయిల్ లేకుండా వంటలు అంటే చూసే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ వాళ్ళు కూడా చక్కగా నోట్ చేసుకొని ట్రై చేస్తారు.
అండ్ దీనికి పేస్ట్ ఒకటి గుర్తుంచుకుంటే చాలు. ఏ కాంబినేషన్ లోకైనా మనము ట్రై చేసుకోవచ్చు, అంటే వెజ్ నాన్ వెజ్. మెయిన్ గా ఇది చికెన్ తో చేశారు, ఎక్కువ చికెన్ అయితే బాగుంటుందా? ఓకే, మనం వెజ్ ట్రై చేద్దామని ఇలా. ఓ, సో పన్నీర్ తో ట్రై చేశారు. పన్నీర్ అంటే ఈజీ కదా ప్రతిదానికి కూడా మనకి. పనసకాయతో బాగా యూజ్ చేస్తారు. పనసకాయతో చేస్తే మన చికెన్ కి పనసకాయకి అసలు డిఫరెన్స్ తెలియదు. సో వెజిటేరియన్స్ అలా ట్రై చేస్తారు. ఓకే, సో రెడీ. ఎస్, పన్నీర్ మాల్వానీ కర్రీ. ఓకే, మరి పన్నీర్ మాల్వానీ కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మాల్వానీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ తురుము వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పన్నీర్ ముక్కలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. అంతే, పన్నీర్ మాల్వానీ కర్రీ రెడీ. ఓకే, మరి పన్నీర్ మాల్వానీ కర్రీ కూడా రెడీ. రాజు గారు, కొంచెం వెరైటీ పేస్ట్ యూస్ చేశారు. ఎస్ అండి, పన్నీర్ మాల్వానీ. ఆయిల్ లేకపోయినా కూడా అంటే మనకు పెద్దగా ఏం తేడా తెలియదు. కర్రీ గ్రేవీలా అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే ఆయిల్ తో పాటు చేసుకునే గ్రేవీలానే ఉంది చూడడానికి. బాగుంది, అంటే సింపుల్ గా చేసేసుకోవచ్చు. పేస్ట్ రెడీగా పెట్టుకున్నా కూడా ఎప్పుడైనా కావాలంటే ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకుని మనము జస్ట్ అలా వేడి చేసేసుకుంటే సరిపోతుంది, తినేసేయచ్చు. ఫాస్ట్ గా అయిపోతుంది. ఇలాంటి డిష్ ఏంటంటే ఎక్కువగా బ్యాచిలర్స్ లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అవును, సో ఫాస్ట్ గా చేసి, లేదంటే ఒకసారి కూడా మనం ఈ పౌడర్ రెడీ పౌడర్ లా కూడా చేసుకోవచ్చు. వాటర్ లో మిక్స్ చేసుకుని ఎప్పుడు కావాల్సినప్పుడు వాడేసుకోవచ్చు. అవును, బాగుంది అలా కూడా ఐడియా. సో ఇద్దరే డిష్లు కూడా బాగున్నాయి. ఓకే, 65 బాగుంది. సో అలాగే మాల్వానీ రెండు కూడా చాలా బాగున్నాయి. సో ఇద్దరు కూడా బాగా చేశారు. మీరు నేర్చుకున్నవి చక్కగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం బాగుంది. సో మీ ద్వారా చూసే వాళ్ళ ప్రేక్షకులు కూడా నేర్చుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో హరీష్, ఈరోజు మా షోకి వచ్చి ఒక మంచి టేస్టీ వెరైటీ చేసినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. యూ వెల్కమ్. చరణ్, మీకు కూడా కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన టేస్టీ వెరైటీస్ అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579